హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు 12వ పీఆర్సీ ఐఆర్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఎప్పటి నుంచి అమలు అవుతుంది పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పీఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలను ఆధారంగా చేసుకొని ఇవ్వటం అయితే జరుగుతుందండి. ఇక 11వ పీఆర్సీ అనేది 2018 జూలై నుంచి అయితే అమలు కావాలి. కానీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ జనవరి 2022 జీతంతో కలిపి ఇవ్వటం అయితే జరిగింది. అయితే 11వ పీఆర్సీని ఎప్పుడు అమలు చేసినప్పటికీ కూడా దాని కాల పరిమితి జూన్ 2023తో ముగిసింది. ఇక 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలు కానుందండి. దీనికి సంబంధించి అప్పటి ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని మన్మోహన్ సింగ్ గారి అయితే నేతృత్వంలో కమిటీని వేయటం జరిగింది. అయితే జీవో నెంబర్ 68 విడుదల చేస్తూ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీనికి 1 సంవత్సరం పాటు గడువు ఇవ్వటం అయితే జరిగింది. 1 సంవత్సరం సమయం పూర్తి అయ్యిందండి. ఇందుకు సంబంధించి ఎటువంటి పురోగతి కనిపించలేదు. కాబట్టి 11వ పీఆర్సీ అమలు అయినప్పటికీ కూడా ఇంకా సమయం పడుతుంది. కాబట్టి ఈలోపు అంటే ఆయన రిటైర్డ్ ఐఏఎస్ రాజీనామా కూడా చేయడం జరిగింది. కాబట్టి 12వ పీఆర్సీ ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది. ఈలోపు మధ్యంతర భృతి ఐఆర్ అమలు చేయాలని నూతన ప్రభుత్వాన్ని త్వరలో ఉద్యోగ సంఘాలు అయితే కోరబోతున్నారండి. ఈ విషయం మీద అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా సానుకూలంగా అయితే స్పందించారు. అయితే 12వ పీఆర్సీని అమలు చేయటం వల్ల 2023 జనవరి జూలై డిఏలను బేసిక్లు అయితే మెర్జ్ చేస్తారండి. ఎప్పుడు మనకి జనవరి 2023 డిఏలతో కలిసి 30.3%, ఇక దీనికి జూలై డిఏలు కూడా కలిపినట్లయితే 33.67% అయితే మొత్తం బేసిక్లో మెర్జ్ అవుతాయి. ఇప్పుడు 12వ పీఆర్సీని అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుందో చూద్దాము. పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకమండి. 11వ పీఆర్సీలో కూడా 23% ఫిట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు 20% ఫిట్మెంట్ అనుకున్నా సరే 53.67% జీతభత్యాలు అయితే పెరుగుతాయి బేసిక్ అయితే. ఇక ఎగ్జాంపుల్గా ఒక ఉద్యోగికి 40,000 కనుక శాలరీ వచ్చినట్లయితే వారికి 65,000 వరకు కూడా జీతం పెరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు ఉద్యోగ పెన్షన్ల దృష్టి అంతా కూడా ఈ యొక్క 12వ పీఆర్సీ పైన అయితే ఉందండి. అయితే పీఆర్సీకి సంబంధించి కొంతమంది అధికారులు మరి అంటే ఇప్పుడు ఐఏఎస్ అధికారి రాజీనామా చేయడంతో మరొక కొత్త నివేదిక అంటే పీఆర్సీ చైర్మన్ను నియమించాలి. దానికి కాస్త సమయం పడుతుంది, 6 నెలల సమయం అన్నా పడుతుందని కొందరు అధికారులు చెబుతున్నారు. మరి కొందరు ప్రభుత్వమే పీఆర్సీని ప్రకటించే అవకాశం అయితే ఉందని, కొత్త ప్రభుత్వం ఐఆర్ను పీఆర్సీని రెండింటిని ఒకేసారి ప్రకటిస్తుందని కూడా కొందరైతే భావిస్తున్నారండి. దీనికి సంబంధించి ఐఆర్ మాత్రం ఈ నెల 30వ తేదీన ప్రకటిస్తారన్నది తాజా అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చు. పీఆర్సీ ఒక 2 నెలల సమయం పడుతుందన్నట్టయితే తెలుస్తోంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.